ఇప్పుడు మనం మాట్లాడే గెస్ట్ పేరు భరత్ తేజ. 9 ఎడ్యుకేషన్ సుమారుగా 13-14 సంవత్సరాల క్రితం స్థాపించి ఇప్పుడు కోచింగ్ అకాడమీ, ఆల్టర్నేటివ్ ఇంటర్మీడియట్ కాలేజ్ లాగా అత్యంత ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. చిరంజీవి ఫ్యాన్ అని. చిరంజీవికి వీరాభిమాని. ఠాగూర్ సినిమాకి పొద్దున 11 షో అంటే ముందు రోజు రాత్రి 6 లైన్లో నుంచుంటే, అంటే లైన్లో నువ్వు ఏం చేస్తావురా, అన్నం ఎక్కడ తింటావు, లైన్ నుంచి బయటకు వెళ్ళలేవు కదా అని చెప్పి మా అమ్మ బాక్స్ కట్టించింది. స్కూల్లో ఐఐటి ఫౌండేషన్ ఇట్లాంటివి ఉన్నాయి. పేరు కూడా తెలియదు, ఫుల్ ఫామ్ కూడా తెలియదు. ఐఐటి అంటే ఎంతో ఫుల్ ఫామ్ కూడా ఐఐటికి వెళ్ళే 10 రోజుల ముందు తెలిసింది అసలు ఏం చేస్తున్నాం అని. సో అది ఛాంపియన్షిప్ ఏదో ఉన్నట్టు. నేను అండర్-16 నేషనల్ లెవెల్ అథ్లీట్, అంటే గోల్డ్ మెడల్ వచ్చింది 2003లో అండర్-16. ఓకే. దీంట్లో ఆయన ఒక రోజు అన్నారు, ఇది ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి, సార్ నేను వేరేలా సాల్వ్ చేశాను సార్ అని క్లాస్లో సార్ చూపిస్తే, ఇట్లా తల మీద ఇట్లా చేపెట్లా అని, అరే నీకు ష్యూర్ షాట్ ఐఐటి వస్తుందా అని అన్నారు. అంటే ఏంటో కూడా నాకు అప్పుడు అర్థం కాలేదు. ఏంటి ఐఐటి ఖరగ్పూర్లో సహజంగా చదువు మీద కెరీర్ మీద ప్లేస్మెంట్ చేయకుండా ఇతర వ్యవహారాల వైపు ఎందుకు వెళ్ళారు? టీచింగ్ చేస్తున్నాను, బోర్డు పెడితే చాలు లైన్లు కడతారు అనుకున్నాం. ఎవరు రాలే. 2015 తర్వాత మేము వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. ఏ రోజు అడ్మిషన్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం పడలేదు. ఎలాంటి మార్కెటింగ్ జీరో. ఒక ప్యాంప్లెట్ లేదు, ఒక విజిటింగ్ కార్డ్ లేదు. కొన్ని సంవత్సరాలు టుగెదర్ ఒక ప్యాంప్లెట్ ప్రింట్ చేయాల్సిన అవసరం పడలేదు. మీ స్టూడెంట్స్ ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్. మిత్రులారా, ఈ వీడియో అందరూ తప్పనిసరిగా చూడవలసిందిగా విజ్ఞప్తి. ఈ వీడియో చాలామందికి నిజంగా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడే గెస్ట్ పేరు భరత్ తేజ. ఈ ఇంటర్వ్యూలో అనేక కొత్త విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది ఒక ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్ అందరికి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. స్కూల్ పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలకు, ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మనలాంటి ఒక అబ్బాయి ట్రెండ్ వైపు ప్రయాణించకుండా తను నమ్మినటువంటి భావజాలాన్ని, తను నమ్మినటువంటి పనులను చేపట్టి ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనర్గా ఎట్లా మారారు అనేటువంటి జర్నీ అందరికి కూడా చాలా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా చూడాల్సిందిగా కోరుతున్నాం. ముందు వారిని పరిచయం చేసిన తర్వాత చర్చలోకి వెళ్దాం. వీరి పేరు భరత్ తేజ గారు. ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ అండ్ ఎంటెక్ కోర్స్ చదివారు. 9 ఎడ్యుకేషన్ సుమారుగా 13-14 సంవత్సరాల క్రితం స్థాపించి ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ కోచింగ్ అకాడమీ, ఆల్టర్నేటివ్ ఇంటర్మీడియట్ కాలేజ్ లాగా అత్యంత ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ 14 ఏళ్ల ప్రస్థానంతో పాటు బాల్యము, ఇంటర్మీడియట్, ఐఐటి ఖరగ్పూర్లో జర్నీ, ఇలాంటి అనేక అంశాల్లో తను ఎలా రిస్క్ తీసుకున్నాడు. ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చి కూడా ఇక్కడ కూడా ఒక కంఫర్ట్ జోన్లో వెళ్లకుండా ప్రతి దానిలో, జీవితంలో ప్రతి భాగంలో, ప్రతి పార్శ్వంలో కూడా ఒక ఛాలెంజ్ని ఎట్లా ఎదుర్కొనే విషయం చాలామందికి స్ఫూర్తినిస్తుంది. కాబట్టి అందరూ కూడా చూడండి. వీలైతే పిల్లలు, తల్లిదండ్రులు కలిసి చూస్తే మీకు చాలా విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, కానీ కొంత పర్సనల్ జర్నీ గురించి తెలుసుకోవాలనిపించింది. ఎందుకంటే చాలామంది అనుకుంటారు అచీవర్స్ అంటే ప్రత్యేకంగా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే విధంగా ఉంటుంది, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అంటూ అన్నిటి త్యాగం చేస్తారు పర్సన్స్ అని అనుకుంటుంటారు చాలామంది. మేము చాలాసార్లు మీతో మాట్లాడుతూ అర్థమైంది, జస్ట్ ద బాయ్ నెక్స్ట్ డోర్ లాగా అందరిలాగానే ఉంటూ, అందరిలాగానే ఆలోచిస్తూ, బహుశా ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబం ఒకటి ప్రతి పార్శ్వంలో కూడా ఒక రిస్క్ అవుతారు. మీ చైల్డ్హుడ్ ఎట్లా జరిగింది, మీ కుటుంబ నేపథ్యం, ఇవి ఎవరికి తెలియదు. ఇప్పటిదాకా మనం ఎంతసేపు ఐఐటీస్ వాటి మీదే మాట్లాడాము. కొంచెం వీటి గురించి చెప్పండి. అన్నారు అంటే కంఫర్ట్ జోన్కి భిన్నంగా అని. అది ఆ ఒక్క పాయింట్ ఏంటంటే, నేను యాక్చువల్గా ప్రతి చోట కంఫర్ట్నే సెలెక్ట్ చేసుకున్నాను. నేను స్టూడెంట్స్ చెప్పేది కూడా అదే, దట్ అబిలిటీస్ ఎటువైపు ఉన్నాయో అటువైపు వెళ్తే, అందరూ ఏది ఫోర్స్ చేస్తున్నారో అటు కాకుండా కంఫర్టబుల్గా ఎటైతే మనం బాగా అచీవ్ చేయగలుగుతాం అటువైపు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాము. మోర్ ఇంపార్టెంట్లీ హ్యాపీగా ఉంటాం అన్నది నా ఆలోచన. సో ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, స్కూలింగ్ హైదరాబాదే సార్, ఇంటర్మీడియట్ కూడా హైదరాబాదే. ఆ తర్వాత ఖరగ్పూర్లో ఇంజనీరింగ్కి వెళ్ళాను.
దెన్ ఈవెన్చువలీ ఒక కార్పొరేట్ కంపెనీలో ఇంజనీర్ లాగా వర్క్ చేశాను, చాలా బ్రీఫ్ పీరియడ్. ఆ తర్వాత టీచింగ్లోకి వచ్చాను సార్. టీచింగ్లోకి వచ్చిన 1.5 yearకి మీరు అన్నట్టు అరౌండ్ 13 years బ్యాక్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 23 9 ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాను. టుడే ఐఎమ్ 36, 37. సో ఇది బ్రీఫ్గా నా జర్నీ. నాకు మనం అంతకుముందు మాట్లాడినప్పుడు మీ చిన్నతనంలో నాన్న సివిల్ కాంట్రాక్టర్ ఉండి కూడా ఒక అనూహ్య పరిస్థితిలో చాలా ఆర్థికంగా స్ట్రగుల్ అయిపోయి చాలా కంఫర్ట్గా బతికే కుటుంబం నుంచి చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉండే ఒక వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారని విన్నాను. ఏమన్నా దాన్ని షేర్ చేసుకోగలుగుతారా? ఆయన అంటే మాకెప్పుడు తెలియనివ్వలేదు సార్ మా నాన్న. కాకపోతే అంటే మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి చేస్తుంటారు. అంటే కళ్ళ ముందు కనిపించేది, అంతకుమించి ఏం లేదు. ఆయన చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశారు. నేను పుట్టినప్పుడు అంటే మిడిల్ క్లాస్ అని నేను అన్నాను, అప్పర్ మిడిల్ క్లాసే. కాకపోతే పుట్టిన ఒక 2-3 years 4 yearsకి ఒక చిన్న మిస్కాల్కులేషన్ ఆయన బిజినెస్లో ఇది అవ్వడం, దానివల్ల బాగా డ్రాస్టిక్గా డౌన్ అయ్యామన్నమాట. సో దాని తర్వాత మా అమ్మ సపోర్ట్, తర్వాత మా అమ్మ జాబ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు చెప్పినట్టు కాల్ సెంటర్ బ్యాంక్లో వర్క్ చేసింది. దెన్ ఈవెన్చువలీ అటు నుంచి సో అది ఒక ఇంటిగ్రిటీని, ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసింది అనమాట. అంటే పర్వాలేదు పడిపోయినా, మళ్ళీ మా ఇంట్లోనే నాకు ఎగ్జాంపుల్స్ ఉన్నారు, పడిపోయినా పర్వాలేదు మళ్ళీ నిలదొక్కుకోవచ్చు, లైఫ్ మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇస్తుంది, చాలా టైం ఉంది, 60-70 ఏళ్ళు బతుకుతాం, పడిపోయినా పర్వాలేదు అనే ఒక ఐ థింక్ ఒక క్యారెక్టర్, ఒక ఇంటిగ్రిటీ అక్కడి నుంచి బిల్డ్ అయిందని నేను అనుకుంటున్నా. దానివల్ల ఏమైందంటే నాకు ఎప్పుడు ఒక కుషన్ ఉండాలి అనే భయం లేదు. లైక్ ఇక్కడ నుంచి పడిపోతే ఏమవుతుంది, మళ్ళీ బిల్డ్ అవుతాం, మళ్ళీ పడిపోతాం, మళ్ళీ బిల్డ్ అవుతాం అనే ఒక ఇది ఇంబైబ్ అయిపోయింది మైండ్లో. సో ఐ థింక్ చిన్నప్పుడు ఆ టఫ్ ఎక్స్పీరియన్స్ ఎస్ అది ఒక కారణం మా నాన్న రూపంలోనే నాకు ఆ ఇన్స్పిరేషన్ ఉంది. కాబట్టి పడ్డారు, మళ్ళీ లేచారు. కానీ చాలా స్ట్రగుల్ అయినట్టున్నారు. అంటే నాకు గుర్తు కూడా లేదు సార్. బేసిక్గా మా నాన్న నాకు తెలియనివ్వలేదు. అంటే వాళ్ళు చేసిన ఒకే ఒక మంచి విషయం ఏంటంటే, ఈ మొత్తం ఆస్పెక్ట్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, చదువు ఎక్కడ ఎఫెక్ట్ అవ్వనివ్వలేదు. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితుల్ని బట్టి చదువు అనే ఆస్పెక్ట్ నాకైనా మా చెల్లెలకైనా ఎక్కడ ఎఫెక్ట్ అవ్వనివ్వలేదు అన్నమాట. సేమ్ స్కూల్లో కంటిన్యూ అవుతూ వచ్చాము. కోర్స్ మా చాయిస్ ఆఫ్ ఫుడ్, చాయిస్ ఆఫ్ బట్టలు ఇవన్నీ డ్రాస్టిక్గా మారిపోయాయి న్యాచురలీ. బట్ బహుశా అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి లోవర్ మిడిల్ క్లాస్ పడిపోయిందా కొంతకాలం? అవును సార్, చాలా కాలం, బేసిక్గా చాలా కాలం. కాస్త బహుశా మీరు 9 స్టార్ట్ చేసే వరకు కూడా అదే పరిస్థితి అనుకుంటా కదా? స్టార్ట్ చేశాక కూడా ఒక 3-4 సంవత్సరాలు అదే పరిస్థితి. అంటే స్ట్రగుల్ ఫర్ మనీ అబ్సల్యూట్లీ కంప్లీట్లీ. అబ్సల్యూట్లీ 1000 రూపాయలు అంటారు కదా బేసిక్గా. 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువ. సినిమా చూడాలంటే కూడా నాకు బాగా గుర్తు, నాకు సినిమాలు అంటే పిచ్చి. చిరంజీవి ఫ్యాన్ అని. చిరంజీవికి వీరాభిమాని. ఇందిరా సినిమా రిలీజ్ అయినప్పుడు 2-3 నెలల నుంచి ఆ పిచ్చెక్కిపోయారు. సినిమా రిలీజ్ అవుతుంది, 2-3 నెలలు అడగాల్సి వచ్చింది మా అమ్మని. అప్పుడు ఎంత టికెట్? 30-35 రూపాయలు. అంటే అక్కడ ఒక రూపాయి, ఇక్కడ ఒక రూపాయి కలెక్ట్ చేసి మా అమ్మ ఇస్తే అది తీసుకెళ్ళి నేను టికెట్ పోసి సినిమా. అంటే అప్పుడు అంత హార్డ్ అనిపించేది కాదు. ఇప్పుడు తలుచుకుంటే అరే ఇంత ఇబ్బంది పెట్టామా అని అనిపిస్తుంది. కానీ ఎక్కడా కూడా నాకైతే కష్టం కలగనివ్వలేదు. ఇప్పుడు కూడా చిరంజీవి ఫ్యాన్? 100%, 100%. ఊరికే సరదాగా అడిగారు కాబట్టి చెప్తున్నా. ఠాగూర్ సినిమాకి పొద్దున 11 షో అంటే ముందు రోజు రాత్రి 6 అప్పుడు ఇట్లా ఆన్లైన్ అవి లేవు కదా, ముందు రోజు రాత్రి 6 లైన్లో నుంచుంటే, దీంట్లో అంటే లైన్లో నువ్వు ఏం చేస్తావురా, అన్నం ఎక్కడ తింటావు, లైన్లో నుంచి బయటికి వెళ్ళలేవు కదా అని చెప్పి మా అమ్మ బాక్స్ కట్టించింది. లైన్లో నుంచి ఉంటే బాక్స్ తిని పొద్దున్న 11-10 ఇప్పుడు టికెట్. అంత ఫ్రీడమ్ ఇచ్చి 4 తగిలిచ్చి ఇంటికి గుంజుకొచ్చేస్తారు ఎవరైనా. 100% ఫ్రీడమ్ ఇచ్చారు సార్. అంటే ఎక్కడ కూడా ఏది ఇంపోజ్ చేయలేదు నా మీద. చిరంజీవి సినిమాకి లైన్ నిల్చుంటే బాక్స్ కట్టించే తల్లులు, అది మీరు చాలా ఫార్చునేట్ 100% సార్. బాక్స్ కట్టించి ఎక్కడ తింటావు మరి, రాత్రి డిన్నర్ తినాలి, బ్రేక్ ఎక్కడ తింటావు అని బాక్స్ కట్టించింది మా అమ్మ. ఇప్పటికి నేను చాలా మంది చెప్తూ ఉంటాను. ఇప్పుడు అంటే తలుచుకుంటే చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. ఈ తరంలో కొన్ని ఆశ్చర్యం కాదు కావచ్చు, ఆ తరంలో చాలా ఆశ్చర్యం. అవును. ఇప్పుడు 2 కాంట్రాస్ట్ ఉన్నాయి మీరు చెప్పిన దానిలో. ఒకటి ఐటీ ఖరగ్పూర్ చదువుకున్నారు. కరెక్ట్ సార్. ఇప్పుడంటే చాలా సీట్స్ వచ్చినాయి. ఐటీ ఖరగ్పూర్లో ఈవెన్ మెకానికల్ అయినా కూడా ఆ టైంలో రావడం అంటే చాలా చాలా అద్భుతమైన విషయం. సుమారు 20 ఏళ్ల క్రితం కదా మీరు ఐటీ ఎగ్జామ్? 2006 సార్. ఆల్మోస్ట్ 20 years. 26లో ఉన్నాం. కరెక్ట్ సార్.
సో 20 years బ్యాక్ ఐఐటి ఖరగ్పూర్లో సీట్ రావడం అంటే ఇప్పటికి కష్టమే, అప్పటికి కష్టమే. సో అంటే చాలా అకాడమిక్ రిగర్ ఉండి, చాలా ప్యాషనెట్గా ఉండి, చాలా వర్క్ చేస్తే కానీ అవును. మీకు ఐఐటి రావడం సాధ్యం కాదు. మీరు చెప్తున్న విషయం ఏంటంటే, మీరు ఇంతకుముందు చెప్పినట్టు రెగ్యులర్ కన్వెన్షనల్ స్కూల్లో చదువుకున్నారు, అవును సార్, మిషనరీ స్కూల్. 100%. ఈ ఫౌండేషన్, టెక్నో, ఒలింపియాడ్ ఇట్లాంటి సోకాల్ నెంబర్ 1 నెంబర్ 2 లేవు. ఒకటి. రెండోది చిరంజీవి ఫ్యాన్ అనుకున్న బహుశా స్పోర్ట్స్ కూడా ఆడేవాళ్ళు కావచ్చు. స్పోర్ట్స్ అంటే విపరీతమైన పిచ్చి ఇప్పటికీ. అప్పుడు ఆడేవాళ్ళ స్కూల్లో 100% స్పోర్ట్స్. ఛాంపియన్షిప్ ఏదో ఉన్నట్టు. నేను అండర్-16 నేషనల్ లెవెల్ అథ్లీట్, అంటే గోల్డ్ మెడల్ వచ్చింది 2003లో అండర్-16 ఓకే. దీంట్లో. స్కూల్ గేమ్స్ ఎస్, స్కూల్ నేషనల్, అండర్ స్కూల్ నేషనల్స్, ఐసిఎస్సి స్కూల్ నేషనల్ మీట్ 110 మీటర్ హర్డల్స్లో 2003లో ఆల్ ఓవర్ ద న్యూస్ పేపర్ అప్పుడు. అదే పాత అనుకున్నాం అందరం, నాకు కూడా తెలియదు యాక్చువల్గా. ఈ అంటే అప్పుడు మనకు తెలియక, బేసిక్గా నాలెడ్జ్ లేక ఏముండిందంటే అందరూ చెప్పేవాళ్ళు, అరే ఉద్యోగం రావాలంటే చదవాల్సిన అవసరం లేదు, స్పోర్ట్స్ ఆడితే కూడా స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ వస్తాయి అనేది ఎవరో అన్నారు ఎక్కడో ర్యాండమ్గా. బాగా ఇంప్రింట్ అయిపోయింది. నాకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో నాకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో వెళ్ళి దాంట్లో మంచి లెవెల్ అచీవ్ అవుతే మంచి జాబ్స్ వస్తాయి కదా అన్నది ఆలోచన. ఈ ఐఐటి ఇవన్నీ ఏమీ తెలియదు బేసిక్లీ. సో అలాంటి దీంట్లో చాలా సబ్జెక్ట్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది, బట్ స్పోర్ట్స్ మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండింది. 3 ఆస్పెక్ట్స్ అది డిస్కస్ చేసి, సినిమాలు, స్పోర్ట్స్, చదువు, మూడింటి మీద నాకు ఈక్వల్లీ ఇంట్రెస్ట్ ఉంది. నేను ఏం బిలీవ్ చేసేవాడిని అంటే, బాగా రెండింటి మీద ఇంట్రెస్ట్ ఉండదు కూడదు అనుకుంటారు కదా చాలా. ఉండదు అనుకోరు సార్, ఉండకూడదు అనుకుంటారు. ఉండకూడదు అనుకుంటారు, అదొక బై రూల్ అది ఉండకూడదు అనుకుంటారు. లక్కీలీ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ ఇది నాకు ఆ ప్రాబ్లం లేకుండింది బేసికలీ. సో స్పోర్ట్స్ కోటాలో అంత అంటే నేను నేషనల్ లెవెల్ గోల్డ్ వచ్చింది. ఆ తర్వాత మా టీచర్ దగ్గరికి వెళ్ళాను, 2-3 రోజులు హడావైంది. ఆ తర్వాత అంత నార్మల్, అంటే ఓకే వీడికి జాబ్ వచ్చింది అలా ఏం లేదు. గోల్డ్ మెడల్ వచ్చింది కదా, నెక్స్ట్ జాబ్ వస్తుంది ఆ డిస్కషన్ రావట్లేదు. నేను అడిగా మా టీచర్ని, సార్ నాకు జాబ్ వచ్చేస్తుంది, ఇంకా నేను చదవక్కర్లేదు కదా, 10th పాస్ అవ్వాలి కదా ముందు అంటే. స్లోగా అలా ఏ క్లాస్? 10th క్లాస్ సార్, 10th క్లాస్. నేను ఇవన్నీ జరుగుతూ ఉండగా దెన్ ఐ రియలైజ్డ్ ఓకే, నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే సార్, ఏ సబ్జెక్ట్కి సంవత్సరం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ యాజ్ అ టీచర్ ఐ బిలీవ్ ఇన్ దట్. ఎంత పెద్ద సబ్జెక్ట్ అయినా కూడా హాలిడేలు, స్ట్రైకులు, సమ్మెలు ఇవన్నీ పోను, ఏ సబ్జెక్ట్ అయినా కూడా మనకు దొరికే టైం ఇంతే. ఆ టైంలో ఇఫ్ యూ పుట్ ఇన్ ద బెస్ట్ ఎఫర్ట్, ఎలాంటి ఎగ్జామ్ అయినా క్రాక్ చేయొచ్చు అన్నది ఈజ్ మై బిలీఫ్. నేను నా స్టూడెంట్స్కి కూడా అదే చెప్తాను. అంటే వెన్ యూఆర్ ఫోకస్డ్ ఆన్ వన్ థింగ్, దాంట్లో డీప్గా వెళ్ళిపోవాలి. అడిక్షన్ అంటాం కదా, అంటే అదొక వ్యసనంలాగా మారిపోవాలి మనకి. అప్పుడు ఐ డోంట్ థింక్, అంటే ఇంకా రిజల్ట్ కూడా మనకు తెలియపడదు, రిజల్ట్ వచ్చిందా రాలేదా అనేది కూడా ఇదవ్వదు. కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది బేసిక్గా. మనం ఎందుకు ఎఫర్ట్ పెడుతున్నాం అనే రీజన్ షుడ్ నాట్ బి ద రిజల్ట్. రిజల్ట్ ఈజ్ ది ఎఫెక్ట్. నేను ఎప్పుడు చదివినా, ఎప్పుడు చేసినా నాకు ఎప్పుడు రిజల్ట్ మైండ్లో లేకుండింది, బికాస్ ఆఫ్ మై టీచర్స్, బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. ఎవరు రిజల్ట్ మీద ప్రామినెన్స్ చూపించలేదు బేసిక్గా. సో నాకు కూడా ప్రామినెన్స్ రాలేదు. నా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, చదువుకున్నాం. సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళాం. సో స్కూల్లో 3 ఇంట్రెస్ట్, ఒకటి సినిమా, స్పోర్ట్, చదువు. మూడిట్లో ఒకటి చూస్ చేసుకోవాలి. ఏది చూస్ చేసుకునేవాళ్ళు? స్పోర్ట్. మూడిట్లో ఒకటి చూస్ చేసుకుని సెకండ్ మ్యాథమెటిక్స్. థర్డ్ సినిమా. అంటే సినిమాలో మనం చేయగలిగేది చూడడమే కదా. ఫైన్. సో స్కూల్లో మీ పెర్ఫార్మెన్స్ ఎట్లుండేది? అంటే క్లాస్ ఫస్ట్, సెకండ్, ఫిఫ్త్ అట్లా టాప్ స్టూడెంట్ ఎట్లుండే స్కూల్లో? సో స్కూల్లో నాకు సెషన్స్ వారీగా ఉండేది సార్. బేసిక్గా స్పోర్ట్స్ మీద ఎక్కువ ఉండేవాడిని కాబట్టి 2 నెలలు సడన్గా క్లాస్కి వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే ఎక్కడో ప్రాక్టీస్ నడుస్తూ ఉండేది, ఎక్కడో ఛాంపియన్షిప్ అవుతూ ఉండేది. బట్ వెన్ ఐ కాన్సన్ట్రేటెడ్, వెన్ ఐ వాంటెడ్ టు పర్ఫామ్, ఐ ఆల్వేస్ పర్ఫామ్. నాకు ఇక్కడ రిజల్ట్ రావాలి అని నేను ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో, ఆ ప్రతి కేసులో ఐ పర్ఫామ్. ప్రతి కేసులో మంచి రిజల్టే వచ్చేది. రిజల్ట్ ఎంత వచ్చింది 10th క్లాస్? 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్లో 75% సార్. మీకు స్కూల్ హైయెస్ట్ ఎంత? స్కూల్ హైయెస్ట్ 96-97%. ఐసీఎస్ఈ ఇది. సో మీ నెంబర్ పర్సెంటేజ్ చూస్తే, మీ ఫిగర్స్ ప్రకారం చూస్తే వెరీ యావరేజ్, బిలో యావరేజ్ అని అనుకోవాలి. 75 ఈ రోజు అంటే నవ్వుతారు కదా. ఈవెన్ ఆ రోజు కూడా 96 హైయెస్ట్, 75 అంటే నథింగ్. దానికన్నా ఫన్నీ థింగ్ ఏంటంటే, మ్యాథమెటిక్స్లో మీరు గెస్ చేయలేరు. మ్యాథమెటిక్స్లో నాకు వచ్చిన మార్క్స్ 54 out of 100. నాకు 55 10th లో. 54 కూడా లాస్ట్ ఫ్యాకల్టీ. ఐ నో. సో అలాంటి ఇది ఉన్నా కూడా, బట్ లైక్ సెడ్, అంటే
మార్క్స్ కోసం ఎప్పుడు చదివింది లేదు సార్, చదవాల్సిన అవసరం పడలేదు నాకు. అది నేను లక్కీ అని అనుకోవాలి. స్కూల్లో ఈ ఐఐటి ఫౌండేషన్ ఇట్లాంటివి ఉన్నాయి. పేరు కూడా తెలియదు, ఫుల్ ఫామ్ కూడా తెలియదు. ఐఐటి అంటే ఏంటో ఫుల్ ఫామ్ కూడా ఐఐటికి వెళ్ళే 10 రోజుల ముందు తెలిసింది అసలు ఏం చేస్తున్నాం అని. సో సో స్కూల్లో 10th క్లాస్ చదివారు. స్కూల్లో 10th ఐసిఎస్సి అయింది, దాని తర్వాత ఇంటర్మీడియట్ ఒక కార్పొరేట్ కాలేజ్లో అయింది, దాని తర్వాత ఐఐటి క్రాక్ చేసాం. ఓకే, ఇప్పుడు స్కూల్లో క్లియర్ స్పోర్ట్స్, సినిమాలు, చదువు, దానిలో మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ 75% వచ్చినాయి. సో పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే బిలో యావరేజ్. రైట్. చదువులో బాగానే చదివేవారు. రైట్. ఫైన్. అంటే మార్క్స్ ఒక చిన్న కరెక్షన్ సార్, మార్క్స్ వైజ్ బిలో యావరేజ్, కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఉంది. అదే నేను కూడా అదే చెప్తున్నాను. నేను క్రికెట్ ఆడేటప్పుడు కూడా నాకు మ్యాథమెటిక్స్ కనిపించేది. అవును, మ్యాథ్ చూస్తే కూడా యావరేజ్, పర్సంటేజ్, స్ట్రైక్ రేటు, ఈ స్ట్రైక్ రేట్ కొడితే ఎన్ని మార్క్స్ నేను అట్లా చేస్తాను. అవే కనిపించేది. ఈ స్ట్రైక్ తోటి కొట్టాలంటే ఈ ఓవర్లు, ఈ ఓవర్ అయిపోయింది, ఈ ఓవర్ అయిపోయినాక ఈ ఓవర్ 0 అయితే నెక్స్ట్ ఎన్ని ఓవర్లలో ఎంత స్ట్రైక్ కొట్టాలి. కరెక్ట్. ఒక టీచర్ అన్నారు కూడా, అదే నువ్వు ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఆపి క్రికెట్ మీద ఫోకస్ చేయరా, బాల్ ఇలా వస్తుంటే నేను ఎంత ఫాస్ట్ పరిగెత్తాలి, అది క్యాచ్ పట్టాలంటే ఇవే నడుస్తుండే మైండ్లో. కాకపోతే చేస్తామని నాకేమనిపించింది, ఎవ్రీ బాల్ పర్సెంటేజ్ ఇంత టెక్నాలజీ లేకుండా దూరదర్శన్ వచ్చినప్పుడు స్టాటిస్టిక్స్ పడకపోయింది, ఇప్పుడు పడుతుంది, కానీ అవంతా మనమే చేసుకోవాల్సి వచ్చేది. అవును. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకుని అప్లై చేయడం కోసమే అనే థాట్స్ ఉండేవి సార్. అంటే బికాస్ ఆఫ్ ద స్కూల్, బికాస్ ఆఫ్ టీచర్స్ అండ్ బికాస్ ఆఫ్ ద పేరెంట్స్. బయటకు వచ్చి చూస్తే అది లేదు, కానీ లక్కీలీ ఐ కంటిన్యూడ్ లైక్ దట్. స్కూల్ బయటకు వచ్చి ది యాక్చువల్ వరల్డ్ చూస్తే అది లేదు, మార్క్స్ కోసమే అనే ఇదే ఉండింది. బట్ నేను లక్కీగా కంటిన్యూ అయ్యాను. సో రైట్, 75% మార్క్స్ వచ్చిన తర్వాత లేదా ముందైనా నేను ఒక ఐఐటి లాంటి దానిలో చదువుకుంటాను, నేను ఒక మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఐఐటి అకాడమీ, బహుశా అప్కమింగ్ వాటిలో మోస్ట్ పాపులర్ అని చెప్పొచ్చు తెలుగు స్టేట్స్లో, ఇట్లాంటి పెట్టాలని అని పెడతానని ఇప్పుడు అనుకున్నారు స్కూల్ టైంలో? టీచర్ అవ్వాలని నాకు స్కూల్ నుంచే ఇంట్రెస్ట్ అయింది సార్. టీచర్ ఉండాలి. టీచర్ ఇట్లా ఐఐటి టీచర్ అసలు ఐఐటి అంటే అప్పుడు తెలియదు, ఒక టీచర్ స్కూల్ టీచర్ అనేది ఉండింది. టీచర్ అవుతే చాలా మందిని మన ఐడియాస్తో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా. టీచర్ అనేది ఉండే అందే కొల్లో థాట్. కమింగ్ టు 10th క్లాస్ అయిపోయింది సార్, ఇంటర్మీడియట్ ఎట్లా ఉంటుంది లైఫ్? సో స్పోర్ట్కి దూరం అయిపోతున్నానని నాకు అర్థమవుతున్న టైంలో మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు సార్, ఇవాళకి నాతోటే ఉన్నారు చాలామంది. వాళ్ళందరూ కూడా సిమిలర్ ఇంట్రెస్ట్ బేసిక్గా. సో వీ యూస్ టు మేక్ టైం అనమాట స్పోర్ట్ కోసం. అంటే కాలేజ్ మీద డిపెండ్ అవ్వకపోయే వాళ్ళం, మాలో మేము ఆడుకుంటూ. సండేస్ అట్లా? సండేసే కాదు, ఎవ్రీడే ఈవినింగ్స్, ఎర్లీ మార్నింగ్ 7ంటికి క్లాస్ స్టార్ట్ అంటే 4ంటికి లేచి స్పోర్ట్ ఆడుకొని, దట్స్ ద ఇంట్రెస్ట్. అదే క్లాస్ అంటే 7ంటికి క్లాస్ అంటే 6ంటికి కూడా లేవడం కష్టం. స్పోర్ట్ అంటే 4. ఇంటర్మీడియట్ లో కూడా మార్నింగ్ స్పోర్ట్స్ ఆడారు? ఎస్, ఇంటర్మీడియట్ లో కూడా సండేస్ ఆడారు. సండేసే కాదు, వీక్ డేస్ కూడా ఆడాము. ఎన్నో తిట్లు తిన్నాము అమ్మ నాన్నతోటి. వాళ్ళని అంటే నెరేటివ్ ఎలా ఉండేది, స్టోరీ ఎలా ఉండేదంటే అందరూ అదే చెప్తారు, ఇవన్నీ చేస్తుంటే ఐఐటి రాదు, చాలా కష్టం అనేది. ఇది కాదు అని ఇప్పుడు వేరు, ఇప్పుడు మీలాంటి వాటిలో అట్లా చేస్తూ నిరూపించారు, కానీ ఆ టైంలో అదొకటే ఫార్ములా. ఎగ్జాక్ట్లీ, అన్నిటి నుంచి సాక్రిఫైస్ చేయాలనేది ఫార్ములా ఆ టైంలో. అలాంటి సిచ్యువేషన్లో మా అమ్మ నాన్నని కన్విన్స్ చేసి నేను ఆడుతూ కూడా తెచ్చుకోగలుగుతాను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే కన్విన్స్ అవుతారులేండి. చిరంజీవి సినిమాకి లైన్లో బాక్స్ తెచ్చిన తల్లి ఉన్న తర్వాత క్రికెట్ ఆడతాడు ఎవరో తింటారు గేమ్స్లో. అట్లా ఎక్కడ నేను దూరం అవ్వలేదు స్పోర్ట్కి. ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ గేమ్స్ ఆడుతూ మీరు అప్ అండ్ డౌన్ ప్రయాణం చేసి చదివి, చాలా హోంవర్క్ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయి, వీక్లీ, ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేశారు? ఏది చేస్తున్నా కూడా అది కంప్లీట్ డెడికేషన్ ఉండేది. బేసిక్గా స్పోర్ట్ ఆడుతున్నా ఏదైనా కూడా 1 o'clock అయిపోయేది, 1కి అయిపోయేది. సో 4-4:30 వరకు ఫుల్ ఫ్లెజ్డ్ ఫోకస్ ఆన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఫ్రెండ్స్ అందరం అదే చేస్తూ ఉండేవాళ్ళు. లైక్ ఐ సెడ్, ఎందుకు చేసాం అనేది ఇస్ ద క్వశ్చన్ బేసిక్గా. అందులో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అది చేసాం, అందులో ఇంట్రెస్ట్ లేకపోతే బహుశా చేసేవాడిని కాదేమో. ఐఐటి రావడము ఇవన్నీ ఎఫెక్ట్స్, కాజ్ అది కాదు. అది చేయడానికి వెనకాల ఉన్న రీజన్ అది కాదు. అవన్నీ వచ్చిన అంటే మీరు ఇంటర్మీడియట్లో చేరిన తర్వాత కొద్ది రోజులకు నేను ఐఐటి సీట్ తెచ్చుకోగలుగుతారని అనిపించిందా, లేదా యాక్సిడెంట్లో చదువుతూ వచ్చిన తర్వాత సర్ప్రైజ్ అయ్యారా? సో శర్మ సార్ ఉన్నారు కదా, మన ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్, వారు నాకు మ్యాథమెటిక్స్ టీచర్. చాలాసార్లు చెప్పాను, ఆల్మోస్ట్ అంటే మ్యాథ్స్ అనేది ఎలా చూడాలి అని నేర్పించింది ఆయన బేసిక్గా. సో ఆయన ఒక రోజు అన్నారు, ఇలా ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి, సార్ నేను వేరేలా సాల్వ్ చేశాను సార్ అని క్లాస్లో సార్ చూపిస్తే, ఇట్లా తల మీద ఇట్లా చేయబెట్టిలా అని, అరే నీకు ష్యూర్ షాట్ ఐఐటి వస్తుందా అని అన్నారు. అంటే ఏంటో కూడా నాకు అప్పుడు అర్థం కాలేదు. సో అంటే ష్యూర్ షాట్గా ఐఐటి రావడం, ష్యూర్ షాట్ అనే వర్డ్ కూడా తెలియదు నాకు. అసలు ఐఐటి రావడం నాకు ఎలా వస్తుంది, ఇది చూసి నేను ఎలా చెప్పారు,
ఇవన్నీ నేను మొన్న మధ్య కూడా 20 ఏళ్ళ తర్వాత ఆయన గుర్తు చేశాను. మీరు ఇలా అన్నారు సార్ నన్ను 2003-4 ఆయన గుర్తుండబోదు. ఆయన గుర్తుండే ఎంతో మంది స్టూడెంట్. సో అంటే దట్ వాస్ అ గ్రేట్ మోటివేషన్ ఫర్ మీ. అంటే మొత్తం ఆ ఒక్క వర్డ్ సార్ అంతే, నీకు షూర్ ఒక్క సెంటెన్స్ అంతే నీకు మొత్తం మైండ్ సెట్ని మార్చేసింది. ఓకే, నా క్యాలిబర్ ఇదా, నేను ఇది చేయొచ్చా అని. అది ఎంత దూరం వెళ్ళిందంటే ఇవాళకి నేను గుర్తుపెట్టుకున్నాను. అది కాదు, నేను చూస్తాను ప్రతి వారిని ఎంకరేజ్ చేస్తారు, ప్రతి వారిని ఒక పాజిటివ్ స్టార్ట్ చూసేసి మీరు ప్రతి వారిని అప్రిషియేట్ చేస్తుంటారు. ఈవెన్ దానిలో కొన్ని మీకు నచ్చిన విషయాలు ఉన్నా దాన్ని పట్టించుకోకుండా ఆ పాజిటివ్ థాట్ తోటి మీరు ఇన్స్పైర్ చేసి చాలా మంది దానివల్ల ఒక యూనిక్ కైండ్ ఆఫ్ స్పిరిట్ వాళ్ళకి వస్తున్నట్టు నాకు కూడా అనిపిస్తుంది. మీ కొలీగ్స్ చూస్తున్నారు 100% సార్. మీరు ఆ ర్యాంక్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తే బహుశా మీకు 1000-2000 మధ్య ర్యాంక్ ఏదో ఉండదు. 65 ర్యాంక్ వచ్చింది సార్. 65 జనరల్. అది ఊహించారా? ఎగ్జామ్ దగ్గర పడుతూ ఉండే టైంకి అర్థమైపోయింది సార్ మంచి ర్యాంకే వస్తుంది అని. కాకపోతే లైక్ ఐ సెడ్ ఇంతమంది ఇంత ఇన్ఫర్మేషన్ లేదు కదా నా క్యాలిబర్కి ఏమవుతుంది అట్లాగా లేదు. నాకు ఇప్పుడు ఈ వీక్లీ టెస్ట్లో ఇన్ని మార్క్స్ వచ్చాయి, సో అక్కడ అది వస్తుంది అనే ఎక్స్ట్రాపులేషన్ లేదు. ఆ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఆ డౌట్ ఎప్పుడు తొలుస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ శర్మ సార్ ఇది అప్పుడు కూడా ఈ మాట చెప్పారు, అరే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడికి కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు డౌట్గానే రాస్తాడు, అది ఓకే, అది పెద్ద టెన్షన్. శర్మ సార్ మీకు రియల్ ఇన్స్పిరేషన్. అబ్సల్యూట్లీ. అసలు ద వే హీ థాట్, మీరు ఎంతమంది ఉండగా శర్మ సార్ని తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు ఉంచారంటే 100%. సో క్లియర్ చేశాను ఫస్ట్ అటెంప్ట్లో. అనుకున్న డిపార్ట్మెంట్ రాలేదు, సో మళ్ళీ లాంగ్ టర్మ్ చేశాను. మళ్ళీ లాంగ్ టర్మ్ చేసి మళ్ళీ సెకండ్ టైం క్లియర్ చేశాను. అప్పుడు కూడా అంతే, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ బేసిక్గా అంతే. సో అప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. ఓకే. కానీ ఐఐటి ఖరగ్పూర్ వెళ్ళిన తర్వాత పెద్దగా చదువు సంధ్య లేకుండా గేమ్స్ అని, స్పోర్ట్స్ అని, సమ్టైమ్స్ గొడవలని, ఇట్లాంటి వాటికి వెళ్ళిపోయి సైడ్ ట్రాక్ అయ్యారా, లేకుంటే మీకు ఇంట్రెస్ట్ చేశారా, యాక్షన్ జరిగిందో తెలియదు. ఏంటి ఐఐటి ఖరగ్పూర్లో సహజంగా చదువు మీద కెరీర్ మీద ప్లేస్మెంట్ చేయకుండా ఇతర వ్యవహారాల వైపు ఎందుకు వెళ్ళారు? సైడ్ ట్రాకే అయ్యాననే చెప్పాలి సార్. బేసిక్గా ఐఐటి ఒక స్వర్గం. ఓకే, ఏమేం కావాలని కోరుకుంటామో అన్నీ అక్కడ ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఫస్ట్ టైం చేతిలో ఒక ల్యాప్టాప్ పడింది, అసలు యూ కెన్ ఇమాజిన్ ఇంక ఏమేమి చేయొచ్చు. ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, వ్యాలిడేషన్, అంటే ఐఐటి దాటి బయటికి వెళ్ళి ఇంటికి వస్తే నిన్ను మించినోడు లేడని అనే చుట్టాలు. ఇప్పుడు అంత లేదు కానీ చాలా ఎక్కువ. అసలు కనిపించిన ప్రతి వాడికి ఐఐటి వాడిని చూడడమే గొప్ప గొప్ప ఆ టైంలో. ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో అందరిలో ఒక పెద్ద విఐపి, ఒక స్టార్ అనే ఫీలింగ్ అంతే. సో వీటన్నిటి వల్ల ఏమైందంటే, ప్లస్ ఏజ్ అనే ఒక ఆస్పెక్ట్ వల్ల ఏమైందంటే, మీరు అన్నట్టు నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, మంచి పొజిషన్లో పెట్టాలి అనే ఒక ఇది వర్సెస్ ఇన్ని యావిగేషన్స్, ఇన్ని ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఇవి ఉండడంలో ఇదే గెలిచింది. నేను డివియేట్ అయ్యాను కంప్లీట్లీ. స్పోర్ట్స్ వైపు, గొడవల వైపు, ఫ్రెండ్షిప్ వైపు, ఇవన్నీ కంప్లీట్గా డివియేట్ అయ్యాను. బట్ దెన్ ఐ హ్యావ్ రియలైజ్డ్ ఎట్ అ మచ్ లేటర్ స్టేజ్, అంటే అప్పుడు నాకు తెలియదు, నాకు ఇప్పుడు గిల్ట్ అలాగే ఉంటుంది, అరే వీళ్ళకి ఏదో చేస్తుండా లేదా, వాళ్ళు నా కోసం ఇంత కష్టపడ్డా, నేను అన్ని రెండు ఎట్ ఏ టైం ఉన్నాయి మైండ్లో ఉన్నాయి. కానీ మీరు అన్నట్టు డివియేట్ అవ్వడమే ఎక్కువ జరిగింది. కొట్లాడుకోవడాలు, హాస్పిటల్లోకి వెళ్ళడాలు, డిసిప్లినరీ కమిటీలు. హాస్పిటల్కి వెళ్ళదాకా వచ్చి హాకీ స్టిక్ అని మీరే అన్నారు కదా, సో డిసిప్లినరీ కమిటీలు, సస్పెన్షన్లు. సస్పెండ్ అయ్యాను. సస్పెండ్ అయ్యాను. సస్పెండ్ 3 months సస్పెన్షన్, బట్ వచ్చి కవర్ చేసేసుకున్నా. సో అకాడమికలీ పెద్ద డిఫరెన్స్ పడలేదు, గ్రాడ్యుయేషన్లో డిఫరెన్స్ పడలేదు. సో ఇవన్నీ జరిగి ఆ తర్వాత ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది ఒక మల్టీనేషనల్ కంపెనీలో. ప్లేస్మెంట్లో జాబ్ వచ్చిన తర్వాత దెన్ ఐ హ్యావ్ రియలైజ్డ్, సో మీరు అన్నట్టు అంటే అగైన్ ప్రతి క్షణం సంఘర్షణ, ఇదా అనే ఒక కంటిన్యూస్ దీంట్లో ఐ గేవ్ ఇన్ అనమాట. కరెక్టే, ఫ్యామిలీని ఇంప్రూవ్ చేయాలి, ఫ్యామిలీ సిచ్యువేషన్ని బెటర్ చేయాలి, మంచి శాలరీ వస్తే ఆటోమేటిక్గా అన్నీ సెటిల్ అవుతాయి అన్న ఆలోచనతోటి ఒక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ వచ్చింది. జాబ్ స్టార్ట్ చేశాను. బట్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే నా మైండ్కి ఇది కరెక్ట్ కాదు, ఈ 9 to 5 జాబ్ అనేది నాకు అనిపించింది. మీకు మంచి జాబ్ వచ్చింది, ఫైన్. బహుశా అప్పటిలాగా ఇప్పుడు ₹1,00,000 అంటే కానీ అప్పుడు చాలా పెద్ద ప్యాకేజ్. ఇప్పుడు ₹1,00,000 లాంటి ప్యాకేజ్ మీకు వచ్చి ఉంటే అప్పుడు కూడా వదిలేసి నేను స్టార్ట్ చేసేవారు. మంచి ప్యాకేజ్ వచ్చింది సార్, చాలా మంచి ప్యాకేజ్ వచ్చింది. ఎస్, ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండేవి. స్కూలింగ్ కూడా స్కూలింగ్ వల్ల
మంచి కమ్యూనికేషన్ అబిలిటీస్ ఉండేవి. మేనేజరియల్ రోల్స్కి చిన్నప్పటి నుంచి పనిచేస్తుంది అదంతా. ఎస్, ఆ స్కూలింగ్, స్పోర్ట్స్, కెప్టెన్సీ, ఆర్గనైజేషన్, ఇదంతా మేనేజ్మెంట్ టీమ్ వర్క్, టీమ్ బిల్డింగ్ యాక్టివిటీ. బహుశా దానిలో ఉన్నా కూడా పెద్ద కంపెనీకి సీఈఓ అయ్యేటోళ్ళు కావచ్చు. అది ఎప్పుడు అటువైపు ఆలోచించలేదు బేసిక్గా. సో మేనేజరియల్ రోల్స్లో మంచి గ్రోతే ఉన్నింది. కాకపోతే నాకు ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్ అది బేసిక్గా. అంటే నేను ఏదన్నా చెయ్యొచ్చు అందులో, నా అబిలిటీస్ ఇందులో వాడొచ్చు అనేది నాకు కనిపించలేదు. 3 months చేశారా జాబ్? 6 months చేశాను సార్. 6 months చేశారు. సరే, ఆ టైంలో మంచి ప్యాకేజ్ అంటున్నారు. బట్ ఐఐటి ఖరగ్పూర్ మెకానికల్లో ఉంటే ఆ టైంలో చాలా చాలా క్రేజీ అది. సో తర్వాత అప్పటికి మీ ఫ్యామిలీ నాకు తెలిసి ఫైనాన్షియల్ స్ట్రగ్లింగ్ అవును, ఆ టైం కూడా. అవును. రావడం వచ్చి జాబ్ వదిలేసినప్పుడు కూడా బహుశా మీకు క్లియర్ థాట్ ఉందా మీకేమైనా? అంటే టీచింగ్లోకి వెళ్ళాలి అనేది థాట్ సార్ కంప్లీట్గా. టీచింగ్ వెళ్ళాలని థాట్ అంతే. అప్పటికి లైన్ ఇన్స్టిట్యూట్ అనేది అసలు లేనే లేదు. టీచింగ్లోకి వెళ్తే చాలు అనే మైండ్ సెటే ఉండేది. ఇన్స్టిట్యూట్ అనేది అసలు ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదు. నేను 9 పెట్టే వరకు కూడా 9 పెట్టాలనేది లైఫ్లో ఎప్పుడు లేదు. 2-3 నెలల్లో ఫార్ములేట్ అయిపోయిన ఐడియా అంతే తప్ప చిన్నప్పటి నుంచి ఒక లీడర్షిప్ పెట్టాలనేది థాట్ కాదు. ఎప్పుడు లేదు. టీచర్ వరకు థాట్, టీచర్ అవ్వాలనేది చాలా స్ట్రాంగ్ థాట్ బేసిక్. సో కార్పొరేట్లో టీచింగ్కి వచ్చాను. బహుశా అప్పుడు శాలరీ బాగానే ఉండి ఉండొచ్చు. బహుశా మీకు దాంతో ఈక్వల్ ఉండి ఉండొచ్చు. ఆల్మోస్ట్ సార్, మోర్ ఆర్ లెస్. హైదరాబాద్లో ఉండింది. హైదరాబాద్ వచ్చింది మీకు శాలరీ విషయంలో నో ప్రాబ్లం. అవును. అది ఎంత కాలం చేశారు జాబ్? 2 years చేశాను సార్. 1 year 9 months. ఒక అకాడమిక్ మ్యాథమెటిక్స్ టీచర్, మ్యాథమెటిక్స్ టీచర్గా ఫుల్ టైం. ఒక అకాడమిక్ సైకిల్ కంప్లీట్ చేసి నెక్స్ట్ అకాడమిక్ సైకిల్ కంప్లీట్ చేసి, సో ఒక అకాడమిక్ సైకిల్ 3 months అయ్యాక జాయిన్ అయ్యాను. అది కంప్లీట్ చేసి నెక్స్ట్ అకాడమిక్ సైకిల్ 1 year 9 months. 2 years అనుకుందాం. 2 years జాబ్. అది కలిపితే 2 years అనుకుంటా. ఎగ్జాక్ట్లీ 2 years జాబ్ చేశారు. ఎగ్జాక్ట్లీ. మంచి సాలరీ ఆ టైంలో ఐఐటీస్ కంటే చాలా పెద్ద సాలరీ. ఆ టైంలోనే కాస్త మా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా బెటర్ అయ్యి, కాస్త ఏదో ఈఎంఐలో ఏదైనా ఒక ఐటమ్, ఒక టీవీ కొనొచ్చు, ఒక ఇది కొనొచ్చు అనే ఆలోచనలు వస్తున్న టైం బేసిక్గా అది. సో కొంచెం అసలు మినిమం నీడ్స్ కంఫర్టబుల్ చేసుకోగలిగే వస్తున్న ఇది. ఆ టైంలో దాన్ని వదిలేశారు. అవును. వదిలేసి యాక్సిడెంటల్గా 9 స్టడీస్. బట్ అప్పటికి ఈ సో కాల్డ్ కార్పొరేట్ పవర్స్ 2, 3, 4 వెరీ డామినెంట్గా ఉన్నాయి హైదరాబాద్లో. నాకు 2000 ఇయర్ అది జాబ్ వదిలేసిన టైం. 2012 జాబ్ అంటే టీచింగ్ జాబ్ అంటున్నారా? టీచింగ్ జాబ్ వదిలేను 2012. సో 2012 జాబ్లో ఇన్స్టిట్యూషన్ పెట్టడము అంటే 12లో చాలా సో కాల్డ్ నెంబర్ 1, నెంబర్ 2లు చాలా అంటే ఇంకా మొనోపాలిక్గా వెళ్తున్నాయి. అంటే ఆ టైంలో ఏ ఇన్స్టిట్యూషన్ ఒకటి 2 కొన్ని వచ్చినా కొన్ని కొలాప్స్ అయిపోయాను. కొన్ని పేర్లు వచ్చినాయి, నిలబడ్డాయి, స్ట్రగుల్ అయ్యారు. కొందరు వెంటనే కొలాప్స్ అయ్యారు, కొందరు కొన్ని రోజులతో కొలాప్స్ అయ్యారు. ఏవి నిలబడలేకపోయినాయి. కరెక్ట్. పెద్ద పెద్ద క్యాపిటలిస్ట్ కాలేజెస్ నిలబడలేకపోయాను. కొంచెం 23, 24 ఏళ్ళ వయసు. 23 years సార్. 23 years. సో బహుశా మీరు చాలా ఎర్లీగా చదువుకున్నట్టున్నారు కదా మీరు. 1 year ముందు. సో 23 years ఇంత పెద్ద కాలేజ్ ఉన్న తర్వాత స్ట్రగులింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చి 9 ఎడ్యుకేషన్. ఇప్పుడు ప్రస్తుతం ఉండే విద్యానగర్ కంటే ముందు వేరే బిల్డింగ్ అనుకుంటా కదా సార్. వేరే బిల్డింగ్లో స్టార్ట్ చేశారు. బహుశా మీ దగ్గర క్యాపిటల్ కూడా ఉండదు. లేదు. క్యాపిటల్ కూడా ఉండదు. మీరు ఒక్కరే చేస్తారా ఇంకా వేరే ఒకరి దగ్గర కలిపా? జస్వంత్ శ్రీకాంత్ మీకు తెలుసు కదా, అందరం కలిసి చేసాము. బేసిక్గా క్యాపిటల్ లేదు. క్యాపిటల్ అవసరం దేనికి వచ్చిందంటే ఫర్నిచర్కి వాటికి మాత్రమే అవసరం వచ్చింది. పెద్ద మార్కెటింగ్ అనే కల్చర్ ఎప్పుడు కనిపించలేదా? జాబ్ ఏజ్ అలాంటిది సార్. బేసిక్గా ఆ ఏజ్లో ఎలా ఉంటుందంటే రిస్క్ కనిపించదు. అంటే నేను ఏదైనా సాధించేస్తాననే ఒక మైండ్ సెట్ ఉండే ఏజ్ అది. చాలామందికి అందరూ ఆ ఏజ్ దాటిన వాళ్ళమే. సో ప్రపంచం అంతా అలా ఉంటుంది. వాళ్ళందరికీ వేరే రూల్స్ ఉంటాయి, నాకు ఉండవు ఆ రూల్స్ అని అనుకుంటుండే ఏజ్ అది. అందరికీ అగ్రెషన్ ఉండేది. ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో నాకు అక్కడ సరిగ్గా అనిపించేది కాదు. సో ఇలా కాదు, ఇంకో రకంగా చేయాలి, మనం చేస్తే వేరే లెవెల్లో ఉంటుంది. ఏ విషయాలు కొన్ని చెప్పండి అట్లా. సో ఏదన్నా ఒక ఆస్పెక్ట్ని బేసిక్గా మైండ్ సెట్ ఎలాంటిదంటే దాని వెనకాల ఉండే లాజిక్ చూసే మైండ్ సెట్. అందరూ నా ఫ్రెండ్స్ అందరూ జోక్ చేస్తూ ఉంటారు, వీడు లాజిక్ ఉంటే కానీ చేయడరా అని. అంటే అది అలా వచ్చేసింది బేసిక్గా. ప్రతిదాని వెనకాల ఒక లాజిక్ చూసే మైండ్ సెట్ ఉండేది సార్. నాకేం కనిపించేదంటే నేను వర్క్ చేసే చోట బేసిక్గా దేర్ ఆర్ 4 stakeholders ఇన్ ఎడ్యుకేషన్. 1 is మేనేజ్మెంట్, కాలేజ్ మేనేజ్మెంట్. 2nd is పేరెంట్. 3rd is టీచర్. 4th is స్టూడెంట్. ఈ 4 stakeholders వాళ్ళందరూ కలిసి చేస్తే ఆ 2 years
లేదా స్కూల్ అయితే ఇంకోటి అది అది నడుస్తుంది. ఈ 4 స్టేక్ హోల్డర్స్కి 4 డిఫరెంట్ థింగ్స్ కావాలి, అంతే కదా. సో నౌ యాజ్ ద CEO ఐ హ్యావ్ టు ప్రయారిటైజ్. ఇప్పుడు నేను నా మైండ్లో ఏదైతే ప్రయారిటైజ్ చేసుకుంటూ ఉన్నానో అప్పటి వరకు అక్కడ జరుగుతున్నది ఎగ్జాక్ట్ రివర్స్ ఉండేది. అంటే డెసిషన్స్ కమ్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్. పేరెంట్కి ఇది కావాలి కాబట్టి ఇది చేద్దాము, లేకపోతే డబ్బులు ఇక్కడ సేవ్ అవుతాయి కాబట్టి ఇది చేద్దాము. సో మేనేజ్మెంట్ ఫస్ట్ వచ్చేది, తర్వాత పేరెంట్, తర్వాత థర్డ్ ప్రయారిటీ టీచర్, ఫోర్త్ ప్రయారిటీ స్టూడెంట్. ఎందుకంటే ఎవరు ఏం అడగరు, స్టూడెంట్స్ అడగరు, పేరెంట్ ఏం చెప్తారు వింటారు, టీచర్ ఏం చెప్తారు వింటారు కాబట్టి. సో నా మైండ్లో రన్ అవుతుంది ఎగ్జాక్ట్ రివర్స్. ఎగ్జాక్ట్ ప్రతి చోట ఎగ్జాక్ట్గా రివర్స్, చాలా మార్కెట్ డ్రివెన్ కాలేజ్ కదా. సో నాకు అంటే ప్రతి డెసిషన్ స్టూడెంట్ సెంట్రిక్గా తీసుకోవాలి కదా అనేది నా బిగ్గెస్ట్ ప్రాబ్లం. స్టూడెంట్ ఫస్ట్ ప్రయారిటీ. ఇన్ని ఉద్యోగాలన్నీ మానేసి టీచింగ్లోకి వస్తున్న టీచర్ ఈజ్ యువర్ సెకండ్ ప్రయారిటీ. ఆ టీచర్ అనే ఒక నాలెడ్జ్ని, ఒక స్కిల్ని కరెక్ట్గా వాళ్ళు ఇవ్వగలగాలంటే మనం కరెక్ట్ ఎన్వైరన్మెంట్ ఇవ్వగలగాలి కదా. సో టీచర్ ఈజ్ యువర్ సెకండ్ ప్రయారిటీ. దెన్ కమ్స్ పేరెంట్కి కొన్ని కన్సర్న్స్ ఉంటాయి, కొన్ని అంబిషన్స్ ఉంటాయి. ఇది దెన్ అసలు సమ్వేర్ బిహైండ్ షుడ్ బి మేనేజ్మెంట్. హౌ కెన్ మేనేజ్మెంట్ క్వశ్చన్ కంప్లీట్ రివర్స్ ఎగ్జాక్ట్ రివర్స్ ఇది ఉండేది. సో ఇప్పుడు మనం తీసుకునే ప్రతి డెసిషన్ వెనకాల మీరు లాజిక్ చూస్తే దట్ ఈస్ ద 13 years నుంచి అదే ఫార్ములా. సింపుల్ ఫార్ములా. నా నెక్స్ట్ వచ్చే లీడర్స్ అందరూ చెప్పే ఫార్ములా అదే. ఈ 4 ప్రయారిటీ ఇది. దీంట్లో ఎక్కడ రీసెట్ చేశారు దాన్ని కంప్లీట్. ఎప్పుడైనా సందేహం వచ్చింది అంటే ఎవరు ప్రయారిటీ, ఈ ఆర్డర్లో చూసుకోండి. వీళ్ళు ప్రయారిటీయా, సో వీళ్ళకి ప్రయారిటీ ఇద్దాం, ఈ డెసిషన్ తీసుకో, అంత సింపుల్గా ఉంటుంది. సో ఇదే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు సార్, నేను అనుకున్న విధానం ఇది. బేసిక్గా స్టూడెంట్ సెంట్రిక్ డెసిషన్స్ తీసుకోవాలి ప్రతి దాంట్లో. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 35 స్టూడెంట్స్ పర్ బ్యాచ్ పెట్టి బ్యాచ్ సెగ్రిగేషన్ చేయట్లేదు. ఇప్పుడు బ్యాచ్ సెగ్రిగేషన్ చేస్తే టీచర్కి బెనిఫిటా, టీచర్కి నష్టమా? టీచర్కి బెనిఫిటే, ఎందుకంటే కంఫర్ట్గా ఉంటుంది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఒక సెక్షన్లో బాటమ్ లెవెల్ చెప్పేసుకుంటే చాలు, ఇంకో సెక్షన్లో హై లెవెల్ చెప్పుకుంటే చాలు, అందరినీ సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. టీచర్ ప్రయారిటీ వచ్చి అక్కడ కదా. సో స్టూడెంట్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అక్కడ టీచర్ ప్రయారిటీ అయ్యారు. కానీ యాక్చువల్గా బ్యాచ్ సెగ్రిగేషన్ చేయకపోవడం వల్ల అందరూ బెనిఫిట్ అవుతారు కదా స్టూడెంట్స్. సో ఎవరిని ప్రూవెన్ కదా, 13 years నుంచి ప్రూవెన్ కదా. ఎగ్జాక్ట్లీ. సో టీచర్ని సెలెక్ట్ చేసుకోవాలా, స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోవాలా అంటే రూల్ ఏది ఉండాలి, సెగ్రిగేషన్ చేయకూడదు. టీచర్ కష్టపడుతున్నారు, ఓకే, బట్ స్టూడెంట్ బెనిఫిట్ అవుతుంది. సెగ్రిగేషన్ చేయరు, ఫిల్టరేషన్ కూడా లేదు. ఎగ్జాక్ట్లీ. సో అలా ప్రతి చోట ఎవరు ఇంపార్టెంట్ అనే డెసిషన్ దగ్గర నాకు కాంట్రడిక్షన్ వచ్చేది. సో గొడవ పెట్టుకుని బయటకు వెళ్ళారా, నార్మల్ వెళ్ళారు? ఏం లేదు, హ్యాపీ ప్రశాంతంగా బయటకు వెళ్ళాం. శర్మ సారే ఉండేవారు. శర్మ సార్ని కూడా నేను అడిగాను వస్తారా సార్ అని. ఆయన కూడా ఈ క్యాపిటలిస్ట్ మార్కెట్ ఎకానమీలో భాగస్వామి అంటే ఆయన కూడా ఒక టీచర్ కదా, అంతగా డీన్. అప్పుడు డీన్ స్థాయిలో ఆయన అకాడమిక్ సైడే కదా, అసలు బిజినెస్ సైడ్ లేడు కదా. లేరు. సో ఆయన కంప్లీట్ సపోర్ట్ చేశారు అప్పుడు. కాకపోతే మీరు అన్నట్టు ఫైనాన్షియలీ ఇట్ వాజ్ అ స్ట్రగుల్. అప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ తోటి స్టార్ట్ చేశారు? నేను ఎంతో లేదు సార్, అంటే అసలు ఇన్వెస్ట్మెంట్ అవసరం లేకుండింది. అప్పుడు ఉన్న బిల్డింగ్ ఓనర్ బాగా సపోర్ట్ చేశారు. అసలు ఇన్వెస్ట్మెంట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ అ ప్రాబ్లం, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే బెంచ్లు కావాలి అంతే, బెంచ్లు మాత్రమే కావాలి, స్పేస్ రెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం కాదు, ఆపరేషనల్ కాస్ట్ వాజ్ ద ప్రాబ్లం. అదేలేండి. నేను ఇందాక మీతో అన్నట్టు అగ్రెషన్ ఎలా ఉండేదంటే, మనం పెట్టి ఇలా బోర్డు పెట్టంగానే వేలాది మంది వచ్చేస్తారు. అసలు మనం పెట్టడమే ఆలోచన. ఆ ఏజ్ లో కూడా మన ఫ్యాంటసీ ఉంటుంది. మనం పెట్టి బోర్డు పెడితే చాలు, మనం చేస్తాం. ఐఐటియన్స్ మళ్ళీ ఎగ్జాక్ట్లీ 6 ఐఐటియన్స్ని తెచ్చి టీచింగ్ 6 ఐఐటియన్స్ ఉండేవాళ్ళు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు హేమలు టీచింగ్ చేస్తున్నాను. బోర్డు పెడితే చాలు, లైన్లు కడతారు అనుకున్నాం. ఎవరు రాలే. ఎన్ని 1,00,000 ప్యాంప్లెట్లు పంచితే ఒక్క కాల్ రాలే. నాకు చాలా సర్ప్రైజింగ్. 1,00,000 ప్యాంప్లెట్లు ఒక రోజు పంచితే ఒక్కటంటే ఒక్క కాల్ రాలేదు. ఒక పేరెంట్ వచ్చారు, ఒక 2 నిమిషాలు కూడా వెయిట్ చేయకుండా కాల్ వచ్చి వెళ్ళిపోయారు. దట్ వాజ్ అ సినారియో. అంటే వెరీ హార్డ్ రియాలిటీ. ఓహో, ఇలా ఉందా రియాలిటీ అనేది ప్రపంచం అర్థం. ఎస్, ఆపరేషనల్ కాస్ట్ వాజ్ ద ఇష్యూ. అదే ఇన్వెస్ట్మెంట్ వాజ్ నాట్ ద ఇష్యూ. ఇన్వెస్ట్మెంట్ చాలా సింపుల్. 9 మంది స్టూడెంట్స్తో క్లాస్ స్టార్ట్ అయింది జూన్లో. 9 మంది ఫస్ట్ 9 మంది క్లాస్ 2012 9 మంది. ఎస్, 9 with 9 కోఇన్సిడెన్స్ అసలు. క్లాస్ స్టార్ట్ అయింది. ఒక్కటే ఒక బలమైన కాన్ఫిడెన్స్ ఏంటంటే, జస్వంత్ ఉండేవాడు, శ్రీకాంత్ ఉండే, వీళ్ళు
వాళ్ళ ఏజ్ కూడా అంతే కదా, 22-23 years. వాళ్ళిద్దరు ఐఐటి ఖరగ్పూర్, శ్రీకాంత్ మీ బ్యాచ్మేట్, జస్వంత్ జూనియర్. ఎస్. వీళ్ళు 1 day సిటీని టీచింగ్లో రూల్ చేస్తారన్న విషయం నాకు అప్పుడు తెలుసు. అది ఒక్కటే కాన్ఫిడెన్స్, ఇంకేమీ లేదు. 9 members రన్ చేయడం ఏంటి అనేది ఉంటే ఇవాల్టి గురించి ఆలోచించొద్దు, సంవత్సరం ఆగుదాం. ఈ 9 members స్టూడెంట్స్ ఇవాళకి టచ్లో ఉంటున్నారు. ఈ 9 members ఆ బ్యాచ్ ఇంకొక 1-2 monthsలో క్లాసెస్ స్టార్ట్ అయ్యి కొంచెం కల్చర్ అది అర్థమైన తర్వాత 40కి చేరింది. కాస్త కంఫర్టబుల్ ఫైనాన్షియలీ, ఫస్ట్ 40 కంఫర్టబుల్. 9 తో స్టార్ట్ అయింది, 40కి వెళ్ళింది. ఫస్ట్ ఇయర్లోనే, అంటే సెకండ్ ఇయర్లో కాదు, ఫస్ట్ ఇయర్. ఓవర్ ద టైం. సో ఆ 40 మంది యొక్క ఫీ 3-4 నెలల్లో అయిపోయింది. ఆ టైంలో ఇక రామయ్య, కృష్ణమూర్తి, డెల్టా ఇవన్నీ ఉండేవి. ఎస్, అవన్నీ నీ పేరు అప్పటికి తెలియదు ఎవరికి తెలియదు సార్ అసలు. ఈ 9 మందే పైనియర్స్ సార్. ఈ 9 మందే మార్కెట్ చేశారు, 40 మందికి తీసుకొచ్చారు. 40 మందితో ఇన్స్టిట్యూట్ ఎక్కడ రన్ చేస్తాం, 4-5 నెలల్లో ఆ డబ్బులు కూడా అయిపోయాయి. ఆ డబ్బులు అయిపోయిన టైంలో ఇంకా అమ్మకాలు మొదలయ్యాయి. అప్పటి వరకు కొన్నది, ఆ టీవీ, ఆ కంప్యూటర్, ఇవి అవి అమ్ముకొని స్లోగా శాలరీస్ ఇస్తున్న టైంలో జస్వంత్, శ్రీకాంత్ ఏమన్నారంటే, వద్దులేరా మనం తర్వాత చూసుకుందాం, శాలరీ వద్దులే. అది గ్రేట్ రిలీఫ్. అది అసలు సంథింగ్ దట్ ఐ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. శాలరీ ఇవ్వడం, రెంట్స్ కట్టడం, ఇవే కదా మెయిన్ హెడేక్స్. ఆ రిలీఫ్ వచ్చేసరికి అప్పులు చేస్తారా ఫస్ట్? విపరీతంగా క్రెడిట్ కార్డులు, అప్పులు, ఏమేం చేయొచ్చో అన్నీ చేసాం. అంటే అనుకోంది కదా వేసి ఇవన్నీ దొరికినాయి మీకు అప్పులు? ఆ టైంలో అతి కష్టం మీద దొరికాయి. ఆ టైంలో అప్పు దొరకడం కూడా పెద్ద విషయం. కష్టం. ఒకరిని 50,000 అడిగితే 50,000 అనే, ఇప్పటిలాగా లేదు కదా. ఏం చూసిస్తారు? ఏం లేదు కదా. ఏదో 9 మందికి క్లాసులు చెప్పుకుంటుంటే ఏం చూసిస్తారు? సంభవ్ చాలా మంది సపోర్ట్ చేశారు, ఇచ్చారు, ఫ్రెండ్స్ ఇచ్చారు, వీళ్ళు జీతాలు వద్దన్నారు. అదే ఫస్ట్ ఇయర్ 40, సెకండ్ ఇయర్ 240 కి వెళ్ళారు, 40 సెకండ్కి వెళ్ళారు. 2013లో ప్లస్ 70 జాయిన్ అయ్యారు. 70 + 40 110. కొంచెం సెల్ఫ్ సఫిషియంటా? నాట్ రియలీ, బట్ ఓకే, మేనేజబుల్. కాస్త ఏదో చిన్న ఇవి, ఎందుకంటే అప్పులు ఉన్నాయి, ఆ వడ్డీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, అవి తీరుస్తూ ఇవి మేనేజ్ చేస్తూ ఉండాలి. థర్డ్ ఇయర్ క్లోజ్ టు 100, 70 + 100 అయింది కదా వీళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్ళి. థర్డ్ ఇయర్ 2014. ఎస్, 2014. 170 టోటల్. 170, 100, 110 దాకా వచ్చింది. ఆ నెక్స్ట్ ఇయర్ ఫుల్ స్ట్రెంత్ వచ్చేసింది. 2015కి ఫుల్ స్ట్రెంత్ సార్. ఫుల్ అంటే 120 + 120. 2015 నుంచి 120 అప్పటిదాకా సిల్క్ నిండుతో వచ్చినాయి. ఎస్. ఏ ఇయర్ వరకు నడిచింది అట్లా? 2021 వరకు కూడా విద్యానగర్ సింగిల్ బ్రాంచ్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. 120 + 120 2020 ఆల్మోస్ట్ 8-9 years నడిచింది అట్లా. నడిచింది కంఫర్టబుల్గా. సో అప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ కొంచెం ప్రాస్పరస్ ఉండేనా? పర్వాలేదు సార్. అంటే ప్రాస్పరస్ అనేది అబ్స్ట్రాక్ట్ కదా సార్. బేసిక్గా అంటే మీకు సాలరీ ఒక బయటకి వెళ్ళి వచ్చేంత సాలరీ అయితే లేదు. 9 years సింగిల్ బ్రాంచ్. 2015 తర్వాత మేము వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. ఏ రోజు అడ్మిషన్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం పడలేదు. ఎలాంటి మార్కెటింగ్ జీరో. ఒక ప్యాంప్లెట్ లేదు, ఒక విజిటింగ్ కార్డ్ లేదు. కొన్ని సంవత్సరాలు టుగెదర్ ఒక ప్యాంప్లెట్ ప్రింట్ చేయాల్సిన అవసరం పడలేదు. మీ స్టూడెంట్స్ ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్, పీక్ కోవిడ్ సీజన్లో కూడా వీ హ్యాడ్ ఫుల్ స్ట్రెంత్స్. ఆన్లైన్ క్లాసెస్ అయినా కానివ్వండి, ఏదైనా వీ హ్యాడ్ ఫుల్ స్ట్రెంత్స్. 2021 వరకు కూడా అది అంత ఇదిగా రన్ అయింది. ఒకటి ఏంటంటే మేము స్ట్రెంత్ పెంచాలని మేము అనుకోలేదు. ఆ 9 years పెంచాలని అనుకుంటే పెరిగేదేమో బహుశా, కానీ మేము అనుకోలేదు. అంటే ఎంతోమంది ఆ టైంలోనే ఐఐటిఎన్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ పెట్టి స్కేల్ అప్ చేసి 100 కోట్లు సంపాదించి అట్లాంటి చాలా ఉన్నాయి. కరెక్ట్. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాయి, కోటాలో ఉన్నాయి, బయట ఉన్నాయి. పెద్ద పెద్ద స్కేల్ 8-9 ఏళ్ళు అంటే 10 కోట్లు 100 కోట్ల టర్న్ ఓవర్కి వెళ్ళిన ఇన్స్టిట్యూషన్స్ కూడా ఐఐటీస్ పెట్టిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 8-9 yearsలో కూడా మీరు స్కేల్ చేసి ఒక ఇన్వెస్టర్ తీసుకొని, ఆల్రెడీ మీకు మోడల్ అంతా ఐఐటీ నుంచి వచ్చారు కాబట్టి మీకు ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్ వీళ్ళు అందరూ ఉంటుంటారు కాబట్టి దీన్ని ఒక 10 బ్రాంచ్లు పెట్టేసి స్కేల్ చేసి పెద్ద అయ్యాలి. ఎందుకు అనిపించలేదు? నేను అనిపించింది సార్, అనిపించకేం కాదు. నేను వ్యాలిడేషన్ కోసం వెయిట్ చేశాను సార్. అంటే నేను అసలు ఫస్ట్ క్వశ్చన్, నేను అసలు ఒక మంచి టీచర్ నేను అనుకుంటున్న ఐడియాలజీ నాకు ఓకే, బయట మార్కెట్లో సూట్ అవుతుందా పిల్లలకి, వాళ్ళు నిజంగానే బెనిఫిట్ అవుతున్నారా లేదా, ఇది తెలుసుకోవడం కోసం నాకు అంత టైం పట్టింది సార్. స్లో అనే చాలామంది అనుకుంటారు, బట్ నా దృష్టిలో ఆ మాత్రం టైం కావాలి టు అండర్స్టాండ్ ద మార్కెట్, టు అండర్స్టాండ్ వాట్ ద స్టూడెంట్స్ వాంట్, టు అండర్స్టాండ్ వెదర్ ఐఎమ్ కేపబుల్ ఆర్ నాట్ అనేది తెలుసుకోవడం కోసం నాకు అంత టైము పట్టింది. మీరు అన్నట్టు ఇన్వెస్టర్స్ చాలామంది అప్రోచ్ అయ్యారు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మంచి టీమ్స్ ఫామ్ అవుతున్నాయి. బట్ ఐ టుక్ మై టైమ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఐ టుక్ మై టైమ్ టు గెట్ ద ఫౌండేషన్. సో ఇప్పుడు 2021 వరకు సింగిల్ బ్రాంచ్. అవును సార్. తర్వాత కొత్తపేట వచ్చిందా? కొత్తపేట, ఎస్ఆర్ నగర్ 2 simultaneousగా వచ్చాయి సార్. ఎస్. బట్ మళ్ళీ ఎస్ఆర్ నగర్లో స్ట్రగుల్ అయినట్టున్నారు కదా?
సో కొత్తపేట దగ్గర మా షాడో కొంచెం ఉండింది, విద్యానగర్ యొక్క షాడో పక్కన దగ్గరే కాబట్టి దగ్గరే కాబట్టి ఈ షాడో కాస్త ఉండింది. ఎస్ఆర్ నగర్ బాగా దూరం అయ్యేసరికి అక్కడ షాడో లేదు. స్ట్రగుల్ మళ్ళీ సేమ్ మళ్ళీ 5 గంటలని కన్విన్స్ చేయడము, 30-40 49 మంది సంథింగ్, క్లోజ్ టు 50 మెంబర్స్. శ్రీకాంత్ డైరెక్టర్గా వెళ్ళాడు. బట్ సో 2022 ఆఫ్టర్ 10 years 2021 ఐమ్ సారీ 9 years 9 years తర్వాత 2021లో ఎస్ఆర్ నగర్ సో బ్రాంచ్. 40-50 కొత్తపేట పర్వాలేదు. కొత్తపేటలో కూడా అరౌండ్ 90 మంది దాకా అడ్మిషన్స్ అయ్యాయి. ఇదంతా క్యాంపెయిన్ లేకుండా మార్కెటింగ్, మాకు ఎక్కడ పిఆర్ఓలు, స్కూల్ టైప్స్, హోర్డింగ్స్ ఏవీ లేకుండా అబ్సల్యూట్లీ నథింగ్. అంటే మీరు ఆ స్థాయి కూడా డబ్బులు కూడా మీ దగ్గర లేవు మెయిన్గా, అంతే ఓపెన్గా చెప్పాలంటే అంత డబ్బులు లేవు. అంత డబ్బు ఉండుంటే ఈ ఐడియాలజీని ప్రాపగేట్ చేసి ఇండియా వైడ్ క్యాంపసెస్ పెట్టేయచ్చు. డబ్బులు లేవు, అంతకుమించి ఏంటి, ఇంకా దాచిపెట్టేది ఏం లేదు. డబ్బు ఉండుంటే వేరే రకంగా ఈ 9-10 ఏళ్ళలో మీరేం కోట్లేం సంపాదించలేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కంఫర్టబుల్, అందరు టీచర్స్ హ్యాపీగా ఉన్నారు సార్. వాళ్ళందరూ మీతోటే ఉన్నట్టు కదా ఇప్పుడు. అందరు నాతో దాదాపు ఫస్ట్ నుంచి జర్నీ దాదాపు అందరూ మీతోటే ఉన్నారు. 100% ఇప్పుడు అలాగే ఉన్నారు. వాళ్ళంతా డైరెక్టర్స్ అయ్యారు. శ్రీకాంత్ మీకు ఆల్రెడీ డైరెక్టర్ అయ్యాడు, అంటే ఓవరాల్ జనరల్ డైరెక్టర్. శ్రీకాంత్, జస్వంత్ డైరెక్టర్ అయ్యారు. సో తర్వాత చాలా మంది ఉన్నారు. జస్వంత్, శ్రీకాంత్, ఇంకో గ్రంథి, కూకట్పల్లి డైరెక్టర్, శ్రీకాంత్ నార్సింగి డైరెక్టర్, శ్రీకాంత్ ఆర్సింగ్ ఇప్పుడు విహారీ నేరేడ్మెట్ డైరెక్టర్, సార్ ఎల్బీ నగర్ డైరెక్టర్, మీకు ఉదయ్ మీకు కొత్తపేట డైరెక్టర్, సచిన్ విద్యానగర్ డైరెక్టర్. సో ఫస్ట్ విద్యానగర్ లో పనిచేసిన వాళ్ళంతా ఒక తరం డైరెక్టర్స్ అయ్యారు. అవును. తర్వాత ఎస్ఆర్ఆర్ లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు డైరెక్టర్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సిద్దిపేట మణితేజ, వైజాగ్ యోగానంద్, ఆయన ఎస్ఆర్ నగర్ నుంచి లేటెస్ట్ ఎస్ఆర్ నగర్. ఇప్పుడు మనం కూర్చున్నటువంటి బోడుపల్ ఎక్స్క్లూజివ్ గర్ల్స్ క్యాంపస్ శ్రేయాంక అక్క ఎస్ఆర్ నగర్. ఎస్ఆర్ నగర్. తర్వాత నల్లగండ్ల ఎస్ఆర్ నగర్ అయినా ఎస్ఆర్ నగర్ సుచిత్ర రెండిట్లో చేశాడు. ఇప్పుడు దీనిలో బీబీ నగర్ అభిజ్ఞాన్ ఎస్ఆర్ నగర్. ఎస్ఆర్ నగర్ లో ట్రైన్ అయిన వాళ్ళే ఐదర్ శ్రీకాంత్ కింద ట్రైన్ అయ్యారు లేదా మురళీ కింద ట్రైన్. సో వీళ్ళంతా మీకు న్యాచురల్ గా విద్యానగర్, ఎస్ఆర్ నగర్ యొక్క సృష్టానికి ఉన్న వాళ్ళంతా ఇంచుమించు 100%. ఎస్. ఇంకా కొత్తపేటలో కూడా చాలా మంది ట్రైన్ అయ్యారు. బేసిక్గా ఐడియాలజీని ట్రైన్ చేయడమే సార్. అంటే మేము పెద్దగా చేయాల్సింది ఏం లేదు. టీచర్ వాళ్ళకి ఆల్రెడీ స్కిల్ ఉంది. ఐడియాలజీ ఉన్న వాళ్ళే నచ్చి ఇక్కడికి వస్తారు. ఊరికే అయితే రారు కదా, నచ్చే ఇక్కడికి వస్తారు. ఐఐటి నుంచి వస్తున్నారంటే ఐడియాలజీ నచ్చితేనే వస్తారు. సో ఈ అన్నింటినీ ఒక స్ట్రక్చర్ క్రియేట్. 10-15 మంది ఉన్నారా ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు మీ దగ్గర? ఖరగ్పూర్ వల్ల సార్ లేదు, 45 మెంబర్స్ దాకా ఉన్నారు. 45 ఐఐటి ఖరగ్పూర్ సార్? ఎస్, ఓన్లీ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ 45 మెంబర్స్ ఉన్నారు. నేనున్నానని, జస్వంత్ ఉన్నానని ఇన్స్పైర్ అయ్యి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 45 మెంబర్స్ ఫ్రమ్ ఐఐటి. 45 మొత్తం ఐఐటియన్స్ ఎంత ఉంటారు ఇప్పుడు రిక్రూట్మెంట్ జరిగే? 180 మెంబర్స్ ఫ్రమ్ ఆల్ ఐఐటీస్ సార్. అందరూ యంగ్స్టర్స్. ఈ ఇయర్ ఎంతమంది తీసుకున్నారు కొత్తగా ఐఐటి? ఈ ఇయర్ 60 మెంబర్స్ 60. ఎస్. ఈ 60కి ఎంతమంది ఇంటర్వ్యూ చేస్తుంటారు మీరు? ఈ 60 మందిని తీసుకోవడం కోసం 9,000 మందిని ఇంటర్వ్యూ చేస్తాం సార్. 9,000. 0.75% ఈస్ ద కన్వర్షన్, ఈస్ ద రేట్ బేసిక్గా సెలెక్షన్. ఎంతమంది ఇంటర్వ్యూ చేయాలంటే చాలా స్టాఫ్ కావాలి మీకు. సో సపరేట్ హెచ్ఆర్ టీమ్ ఉంది, దానికి ప్యానల్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూ ప్యానల్స్ కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది అది ఒక టీమ్. సో ఫైన్. ఇప్పుడు 2021 తర్వాత మెల్లిగా ఎక్స్పాండ్ చేశారు సార్. సో ఈ 5 years 2026 కల్లా మనకు ఈ 5 yearsలో దాదాపు మీరు 15 బ్రాంచెస్కి వచ్చారు కదా? అవును. సో అంటే మీకు ఫస్ట్ 9 years సింగిల్ బ్రాంచ్. అవును సార్. సో తర్వాత 5 yearsలో 14 బ్రాంచెస్. కరెక్ట్ సార్. అవును. సో ఇది ధోని క్రికెట్ అన్నట్టే ఉంది. స్లోగా డిఫెన్స్ ఆడి లాస్ట్లో స్ట్రైక్ రేట్ చేసి బాల్ను చూసి బాల్ సింపుల్ సార్. బలం వచ్చిన తర్వాత ఆగాల్సిన అవసరం లేదు కదా. బలం వచ్చింది అన్న విషయం తెలిసింది, టీమ్స్ ఫామ్ అయ్యాయి. ఇంత స్ట్రెంత్ని హ్యాండిల్ చేయగలిగే అకాడమీకే కాకుండా మీరు అన్నట్టు 9,000 మందిని ఇంటర్వ్యూ చేయాలంటే దానికంటూ ఒక సిస్టమ్ ఉండాలి. వాళ్ళని ట్రైన్ చేయడానికి ఒక సిస్టమ్ ఉండాలి. ఆ ఎంప్లాయీస్ అందరూ హ్యాపీగా ఉండేటట్టు ఒక సిస్టమ్ ఉండాలి. వాళ్ళ మెంటల్ వెల్బీయింగ్, ఇవన్నీ ఇంత స్టూడెంట్ వెల్బీయింగే కాదు, ఎవరికి కనపడని విషయం ఏంటంటే ఎంప్లాయీ వెల్బీయింగ్. ఆ టీచర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండే సిస్టమ్ కావాలి, మెటీరియల్స్ కావాలి, టీచింగ్ కాంటెంట్ కావాలి. వీటన్నిటికీ సిస్టమ్స్ ఫామ్ అవుతూ వచ్చాయి. సో అందుకని మీరు ఇంత స్కేలింగ్లో క్వాలిటీ పోతుంది. ఎవరైనా స్కేల్ చేయగానే క్వాలిటీ పోతుంది. చూస్తున్న హైదరాబాద్లో ఓ ఇయర్ పర్వాలేదు అనుకుంటే 2-3 ఏళ్ళలో 20 బ్రాంచ్ చేస్తారు, కొలాప్స్ అవుతారు. ఇప్పుడు అర్థమైపోతుంది. ఈ సో కాల్డ్ నార్త్ ఇండియన్ కావచ్చు, తెలుగు వాళ్ళు కావచ్చు, నేను హడావిడి, హంగామా, ఆర్భాటం ఎక్కువ. అవును. సో మీరు దీనికి సింపుల్ నేను అనుకున్న మార్గం ఏంటంటే సార్,
బయట నుంచి ఎవరిని లీడర్షిప్ రోల్స్లో పెట్టలేదు సార్. వేరే దీనిలో ట్రైన్ అయిపోయి ఈ కల్చర్ అడాప్ట్ చేసుకున్న వాళ్ళు, ఈ కల్చర్లో పుట్టిన వాళ్ళు యాజ్ అ టీచర్ ఈ కల్చర్లో పుట్టుంటారు వీళ్ళంతా. చెప్పిన ప్రతి 15 బ్రాంచ్ డైరెక్టర్స్ ఈ కల్చర్లోనే పుట్టారు. డైరెక్ట్ ఎవరిని కూడా బయట నుంచి రిక్రూట్మెంట్ చేసుకుని పలానా ప్యాకేజ్ ఇచ్చేసి డైరెక్టర్గా కరువు లేరు, సింగిల్ పర్సన్ లేరు, ఉండబో. ఈవెన్ 95% ఫ్యాకల్టీస్ కూడా మీరు రిక్రూట్ చేసుకుని ట్రైన్ చేసుకున్న వాళ్ళకి ఓన్లీ మేబీ 5% బయట నుంచి వచ్చిండొచ్చు ఫ్యాకల్టీస్ కూడా. 100%. ఏమవుతుందంటే ఈ కల్చర్ అలవాటు అవ్వడం కోసం నేను టైం ఇవ్వలేను. అంటే వేరే ఫ్రేమ్ వర్క్ నుంచి ట్రైన్ చేస్తారు రాదండి, దాని తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో కల్చర్ వాళ్ళకి అదే కాన్సెప్ట్, వాళ్ళకి అదే ఫిలాసఫీ కూడా ఉండాలి. సో 9,000 మందిలో 60 మందిని తీసుకోవడానికి కారణం ఏంటి? వాళ్ళందరూ ఐఐటియన్స్ బై ద వే. 9,000 మంది తీసుకున్నారు కానీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కూడా చాలా మంది మీరు తీసుకోకుండా ఉంటారు. ఎగ్జాక్ట్లీ, బికాస్ ఆఫ్ ఐడియాలజికల్ డిఫరెన్స్. అదేలేండి, అంతే. హెచ్ఆర్ రౌండ్లో రిక్రూట్ అయ్యి కంపాటబిలిటీ ఉండాలి. హెచ్ఆర్ రౌండ్లో తీసుకొని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. టెక్నికల్ రౌండ్ అందరూ క్లియర్ చేస్తారు. 9,000 మంది అదేలేండి. బీటెక్, ఎంటెక్, ఏదో ఇంటెలిజెన్స్ టీచింగ్ స్కిల్సే కాదు, ఈ కల్చర్ అడాప్ట్, ఈ ఫిలాసఫీ మ్యాచ్ అయ్యేటోళ్ళు ఉండాలి. కరెక్ట్. అంటే ఓవరాల్ మీరు ఈ 14 ఇయర్స్ జర్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది వెనక్కి తిరిగి చూసుకుంటే? నాకు ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ టు డిఫైన్ ఇట్ ఇన్ వన్ సెంటెన్స్, ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్. చాలా హ్యాపీగా ఉన్నాను. డబ్బు ఉన్నప్పుడు ఎంజాయ్మెంట్ ఉండింది, డబ్బు లేనప్పుడు ఎంజాయ్మెంట్ ఉండింది. చాలా ఆనందం ఉండింది నాకు ఈ మొత్తం ప్రాసెస్లో. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది, ప్రైడ్ని ఇచ్చేది ఏంటంటే 2 థింగ్స్. ఒకటేమో ఒక బ్యూటిఫుల్ స్టూడెంట్ కమ్యూనిటీని బిల్డ్ చేశాము. వాళ్ళందరూ కూడా మంచి మైండ్ సెట్స్తో బయటికి వెళ్తారు. ఏదో ఒక ర్యాట్ రేస్లో, ఏదో ఎందుకు చదువుకున్నామో తెలియని ఒక మైండ్ సెట్లో కాకుండా ఎంతో హ్యాపీగా, ఉత్సాహంగా బయటికి వెళ్తారు. సెకండ్ కమ్యూనిటీ ఈజ్ అ టీచింగ్ కమ్యూనిటీ. నేను పర్సనలీ మోటివేట్ చేసి ప్రోస్ అండ్ కాన్స్ చెప్పి టీచింగ్లోకి తెచ్చిన వాళ్ళు 10ల సంఖ్యలో ఉన్నారు. నా ఫ్రెండ్స్ అయినా, బ్యాచ్మేట్స్ అయినా, ఎంతోమందికి నేను అంటే టీచింగ్లోకి ఐఐటియన్స్ని, యంగ్స్టర్స్ని తీసుకొచ్చాను అనేది ఈజ్ అ గ్రేట్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ మీ. నాట్ ఓన్లీ మీకు కాదు, సమాజానికి, స్టూడెంట్స్కు అవసరము ఒక ట్రెండ్ సెట్ చేశారు. కరెక్ట్. అంటే టాప్ ఐఐటియన్స్ పెద్ద పెద్ద కెరీర్ వదిలిపెట్టుకొని టీచింగ్లో తీసుకురావడము, ఇది పెద్దగా గ్లామర్ లేని వాడు. బయట నేను ఐఐటి టీచర్ అంటే పెద్ద పట్టించుకో, నేను ఏదో మైక్రోసాఫ్ట్లోనో అమెజాన్లో పనిచేస్తున్నా అంటే గౌరవంగా చూస్తాను. అట్లాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. సింపుల్ సెంటెన్స్లో చెప్పాలంటే ఏంటంటే, బ్రతకలేక బడిపంతులు అనే ఒక ఇడియంని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి అనేది టార్గెట్. ఐ థింక్ వీఆర్ దేర్.